ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలోని వైకాపా అరాచకాలకు దాష్టికాలకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందాయి. కానిస్టేబుళ్లు మొదలు ఎస్ఐలు, సిఐలు, డీఎస్పీ, డీజీపీ సహా అందరూ అధికార పార్టీ కొమ్ము కాసిన వారే. వారు అంతగా సహకరించారు కాబట్టే వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దాడులను అడ్డుకోవాలని, పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు జారీ చేసినా వాటిని జిల్లాలోని ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఒంటరైన ఎస్పీ ఏం చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. పైగా తప్పంతా ఎస్పీ బిందు మాధవ్ పైకే నెట్టి ఉన్నతాధికారులందరూ తప్పించుకున్నారు. ఇదంతా గుడ్డిగా నమ్మిన ఎన్నికల సంఘం ఎస్పీపై బదిలీ వేటు వేసింది. కింది స్థాయి అధికారులదే తప్పని తెలిసినా చూస్తూ ఉండిపోయింది ఎన్నికల సంఘం. అరాచకాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది ఈసీ. అల్లరి మూకలు రోడ్డు మీదకొచ్చి వీరంగం సృష్టిస్తున్నాయట. వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి అని పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించినా అబ్బే అదేం లేదు సార్, ఎమ్మెల్యేకు చెబుదాం, ఆయన చూసుకుంటాడని ఓ పోలీస్ అధికారి సమాధానం. అరాచక శక్తుల్ని బైండోవర్ చేయకుండా వదిలేశారని ఎస్పీ బిందు మాధవ్ డీజీపీకి చెప్తే, అరే ఎందుకులేవయ్యా, ఇప్పటికే చేసింది చాలు, ఇక అవసరం లేదని డీజీపీ నిర్లక్ష్యపు సమాధానం. ఇలా కింది స్థాయి పోలీస్ అధికారి నుంచి డీజీపీ వరకు అందరూ పల్నాడులో హింసను ప్రేరేపించిన వారే, వైకాపా నాయకులకు అంటకాగిన వారే. ఈ దాడులను ఆపేందుకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓ విధంగా జిల్లాలోని ఏ ఒక్క పోలీస్ అధికారి ఎస్పీకి సహకరించలేదు. పోలింగు తేదీ దగ్గర పడేసరికి పోలీస్ అధికారులంతా ఎస్పీకి సహకరించలేదని తెలుస్తోంది. వైకాపా నాయకులు, కార్యకర్తలు గుంపులుగా రోడ్లపైకొచ్చి రాళ్లు రువ్వుతున్నా, దాడులు చేస్తున్నా వారిని నియంత్రించాలన్న ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల్ని ఎవరూ లెక్క చేయలేదు. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్ జవహర్ రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్ ను మాచర్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఎవరి దారిన వారు ఆదేశాలివ్వడంతో పల్నాడు జిల్లా ఎస్పీ ఏమీ చేయలేకపోయారు. చివరకు ఈసీ మాత్రం బిందు మాధవ్ ను సస్పెండ్ చేసింది. శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినా ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో అక్కడి పరిస్థితుల్ని తరచి చూస్తే అర్థమవుతోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకసారి ఇన్వొకేషన్ లోకి వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎలక్షన్స్ అయ్యే వరకు, తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ వారికి బాధ్యత ఉంటుంది. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సంఘటనలు జరిగాయో వాటిలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారిని మనం బాధ్యత చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా, ఎంతమంది ఎస్పీలు ఉన్నా, ఎంతమంది ఆఫీసర్లు ఉన్నా, వాళ్ళందరి మీద త్వరితగతిన చర్యలు తీసుకోలేదా? త్వరితగతిన చర్యలు తీసుకొని ఉంటే ఎలక్షన్ కమిషన్ వారు ఆ డెసిషన్స్ కనుక తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేవా అన్న ఒక దానికి ఖచ్చితంగా మన అందరం అది ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఇన్సిడెంట్, అది వెలుగు చూడడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందనేది కూడా ఒక విషయం మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ, లేదా అక్కడున్న కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి ఇంకా విషయం తెలియలేదా, లేదా తెలిసినా దాచిపెట్టారా? సో తెలిసి దాచిపెడితే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ కార్యకర్తలా పనిచేసిన కొందరు డీఎస్పీలు, సీఐలు కింది స్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని ఎస్పీ బిందు మాధవ్ నివేదిక సమర్పించినా నాటి డీజీపీ వారిని బదిలీ చేయకపోవడంతో పోలింగ్ రోజున వారంతా చెలరేగిపోయారు. వారిలో ప్రధానంగా తాజాగా ఈసీ సస్పెండ్ చేసిన గురజాల, నరసరావుపేట డీఎస్పీలు ఏ పల్లంరాజు, విఎస్ఎన్ వర్మ తదితరులున్నారు. తన కింద పనిచేసే సిబ్బంది మాట వినకపోతే కొన్ని చోట్లకు ఎస్పీ వెళ్లి అల్లరి మూకల్ని చెదరగొట్టాల్సి వచ్చింది. ఇదే క్రమంలో మాచర్ల నియోజకవర్గంలోనూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలోనూ పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పితే ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేపీగూడెంలో వైకాపా వర్గీయులు కత్తులు, కర్రలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినా అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందైనా అరాచకాలను అడ్డుకుందా అంటే అదీ లేదు. పైగా విధుల్లో ఉన్న ఎస్ఐ తెదేపా ఏజెంట్లను కారులో తీసుకెళ్లి మండాది గ్రామంలో విడిచిపెట్టారు తప్పితే దాడులకు తెగబడిన వైకాపా వారిని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదు. అలాంటి వాడు తప్పు చేశాడు, ఈవీఎం మిషన్ బద్దలు కొట్టి అక్కడుండి మెడలో పెద్ద ట్యాగ్ వేసుకున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ గాడిదలు కాస్తున్నాడా? గేటు కాడ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి తెలీదా లోపలికి వెళ్ళిందో? అక్కడ ఉండేటువంటి ప్రజలు చూడలేదా? వాళ్ళెందుకు కంప్లైంట్ చేయలేదు? అసలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంట. ఇంత బాగా క్లియర్గా కనపడుతుంటే వారించిన వ్యక్తిని కొడితే ఆ కొట్టిన వ్యక్తి అన్నా చెప్తాడు కదా.
అరే నన్ను కొట్టింది పిన్నెల్లి గారే ధ్వంసం చేశారంటే అయినా కూడా రాసుకోలేదండి పోలీసు వాళ్ళు. గుర్తు తెలియని వ్యక్తులంట. ఎవరో దారి పొడుగు దుండగులో ఏదో పక్క పాకిస్తాన్ నుంచి ఉన్మాదులో తీవ్రవాదులు వచ్చారని రాసుకుంటారండి. సో ఖచ్చితంగా తప్పు అతనిది ఎంత ఉందో అతన్ని కాపాడుతున్న వ్యవస్థది కూడా అంతే ఉందని నా అభిప్రాయం. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన మరిన్ని అరాచకాలను పరిశీలిస్తే నరసరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ బిందుమాధవ్ ఆదేశిస్తే ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయనే పంపేస్తారని పోలీసులు బదులిచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని పోలింగ్ రోజు మధ్యాహ్నం గృహ నిర్బంధం చేశారు. తన అనుమతి లేకుండా ఆయన్ను బయటకు వెళ్లనివ్వొద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే ఎమ్మెల్యే మున్సిపల్ స్కూల్ దగ్గర కనపడటంతో ఎస్పీ అవాక్కయ్యారు. ఎందుకు విడిచిపెట్టారని పోలీసులను అడిగితే ఓటు వేస్తానంటే తీసుకొచ్చామని బదులిచ్చారు. పోలింగ్ రోజు కండ్లకుంటలో తెదేపా ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్ చేసి సహాయం కోరితే వారిని ఆదుకోవడానికి రాకపోగా ఆ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి డీఎస్పీ చెప్పారు. దాంతో వారిపై మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఇక పోలింగ్ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వందల మందితో కారంపూడి వెళ్లి తెదేపా కార్యాలయంపై దాడి చేసి పలువురిని కొట్టారు. కారుకు నిప్పు పెట్టారు. అయినా డీఎస్పీ నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరించారు. ఇవి పల్నాడు జిల్లాలోని కింది స్థాయి అధికారులు ఎస్పీ బిందుమాధవ్ కు సహకరించకుండా వ్యవహరించడానికి ఉదాహరణలు. ఇక్కడ విషయం ఏంటంటే పల్నాడులోని మాచర్ల ప్రాంతం తీవ్రమైన హింసకు గురి అవకాశాలు ఉన్నాయని పలుమార్లు అనేక ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినప్పటికీ అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాంటి ఎమ్మెల్యేలు సైతం పోలింగ్ బూతుల్లో ప్రవేశించి పోలింగ్ మెటీరియల్ని విధ్వంసం చేసేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి వరకు కూడా అవకాశం ఇచ్చి ఆ చివరికి విధ్వంసానికి కారణమైనటువంటి మనుషులను కూడా గుర్తించలేని పరిస్థితి, గుర్తించినా కూడా వారి పేర్లపై కంప్లైంట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి చివరికి 20వ తేదీ వాళ్ళు కోర్టులో ఒక చిన్న మెమో ఫైల్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు పోలింగ్ మెటీరియల్ని ధ్వంసం చేశారు అనేటువంటి మెమోని ఫైల్ చేయగా కోర్టు గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు తన యొక్క సెక్షన్లు స్పష్టంగా పేర్కొనమని చెప్పేంత వరకు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర ఎంతవరకు నిరాశ నిర్లిప్తగా ఉందనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవడంతో ఎస్పీ బిందుమాధవ్ దాదాపు ఒంటరి అయ్యారు. కింది స్థాయి పోలీసు అధికారులు మాట వినకుండా వైకాపా ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేయడంతో మొత్తం గందరగోళమైంది. సిబ్బంది మీద నమ్మకం లేక కేంద్ర బలగాల సహకారంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించి తెల్లవారుజామున 5 గంటల వరకు అక్కడే ఉండి ఎస్పీ పర్యవేక్షించారు. ఇక పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నికల బందోబస్తుకు 34 కంపెనీల బలగాలు కావాలని కోరితే 19 కంపెనీల బలగాలనే ఇచ్చి సర్దుకోమన్నారని అధికారులు చెబుతున్నారు. తీరా అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఆ నెపాన్ని జిల్లా అధికారులపై వేసేసి ఉన్నతాధికారులు తప్పించుకున్నారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో పల్నాడులో చోటు చేసుకున్న పరిణామాల్ని, వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పాత డీజీపీ, కొత్త డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు చివరకు సీఎస్ ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింసాకాండ విషయంలో సీఎస్ చేసిన సిఫార్సులపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.